ఉషా ఒకసారి ఆగు అని సరళ ఆపుతూ ఉంటుంది. ఉషా కాలుకున్న పారాన్ని చూస్తూ ఉంటుంది సరళ. ఇక అది చూసి ఏంటి నీ కాళ్ళకి పారాని ఉంది అని చెప్పేసి సరళ అయితే ఉషాని అంటూ ఉంటుంది. ఉషాని అలా అడిగేసరికి ఉషా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నిన్నే ఉషా నీ కాళ్ళకి పారాని ఉందేంటి అని చెప్పేసి అడిగేసరికి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అక్కడికి మోహిత వచ్చి మెల్లో పసుపు తాడు కూడా ఉన్నట్లుగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి అవును మెడలో పసుపు తాడు కూడా ఉంది అని షాక్ అవుతూ ఉంటుంది సరళ. ఇక అది చూసి ఇప్పుడు ఉషా కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి పసుపు తాడు ఉంది పారావే ఉంది కొంప తీసి మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావా ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి ఉషా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న చందు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. నోబితా కూడా నిజమే అన్నైతే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఉషా ఏం మాట్లాడడం లేదు, నీ కాళ్ళకి పారాని మెడలో పసుపు తాడు ఉంది, నువ్వు మాకు తెలియకుండా ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా ఏంటా అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది సరళ. అలా సరళ అడిగేసరికి ఇక ఉష ఏం చెప్పాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటుంది. అలా సతమతం అవుతూ ఇలా అంటూ ఉంటుంది, నేను మీకు తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటాను అనేది అంటూ ఉంటుంది. లేకపోతే నీ మెల్ల పసుపు తాడేంటి, నీ కాళ్ళకి పారాని కూడా ఉంది కదా మరి అని అనేసరికి అదా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. అంత కంగారు పడుతున్నావేంటి, నేను అడిగిన దీనికి చాలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, అసలు ఏంటి నువ్వు ఏదైనా దాయాలనుకుంటున్నావా, అసలు ఏం జరిగింది అని అయితే గట్టిగా సరళ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఉష అయితే ఏం మాట్లాడాలో తెలియక ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరళ అయితే చాలా డౌట్గా అలా చూసేసరికి మీకు తెలియకుండా నేను ఎందుకండి పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు ఉష ఏదో దాస్తుంది అని అయితే సరళ అయితే అనుకుంటూ ఉంటుంది. షాక్లో ఉండిపోతుంది ఉష.